దేవునామానికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పునరుత్థాన దినాన ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మిమ్మల్ని అందరూ కూడా చూడలేకపోయినప్పటికీ కలుసుకోలేకపోయినప్పటికీ కూడా ఈ రీతిగా వాక్యాన్ని బోధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క సామాజిక మాధ్యమాలను బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దునమనిచ్చినాం. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మరి లేఖన భాగాన్ని ఒకసారి మీ అందరితో కూడా మరి చదవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. మరి కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైనుడి, ప్రభువునందు ఏక మనస్సు గలవారైనుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంత్తోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుడు ఈ యొక్క వాక్య భాగంను మనందరి వినికిడిలో దీవించి ఆశ్రయించుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం వందనాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మా వినికిడిలో మాకు అర్థమగులాగా చేసి అయ్యా మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రభునైనా మా ఆత్మీయ యాత్రను కొనసాగించుకోవాలో నీ వాక్యం ద్వారా అయా నీ కట్టడల ద్వారా తండ్రి మాకు నేర్పించి అయా ఆత్మీయ యాత్రలో మేము ముందు కొనసాగడానికి సహాయం చేయమని, ఈ యొక్క వాక్య భాగమును అందరికీ ఆశీర్వదకరంగా ఉంచమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ లేఖన భాగంలో మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతును బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి, తలాంపులను బట్టి మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నా. మరి గత వారం కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి మరి వర్తమానాన్ని మనం విన్నాం, ఆ యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మరి ఫిలిప్పు సంఘాన్ని ఏ విధంగా అపోస్తలుడైన పౌలు స్థాపించాడో, మరి ఎటువంటి స్థితిగతుల గుండా ఆ సంఘము స్థాపించబడ్డదో, అక్కడ సువార్త ప్రకటించబడ్డదో మనం అందరం కూడా విని ఉంటున్నాం. మరి ఈ యొక్క పత్రికను కూడా మరి చాలా కఠినమైనటువంటి పరిస్థితుల నుండి రాస్తూ ఉన్నాడు. ఖైదీగా ఉండి, చెరసాలలో వేయబడి, బందీగా ఉండి మరి చాలా దూర ప్రాంతం నుంచి ఈ పత్రికను ఫిలిప్పులో ఉన్నటువంటి విశ్వాసులకు వ్రాస్తున్నట్టుగా మనమందరం కూడా ఎరిగి ఉన్నాం. మరొకసారి ఈ పత్రిక ద్వారా మరి దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క భారాన్ని బట్టి మరి ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను బలపరుస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించమన్నటువంటి యొక్క వాక్య భాగం, దైవావేశం వల్ల ఇవ్వబడ్డటువంటి యొక్క వాక్య భాగం ఆనాటి విశ్వాసులకు మాత్రమే కాదు కానీ నేటికి మనందరికీ అది మేలుకరంగాను ఆశీర్వదకరంగాను మనని సరిచేసేదిగాను బలపరిచేదిగాను ఉన్నట్టుగా మన ఆత్మీయ జీవితాల్లో మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. మరి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి కొన్ని విషయాలు ఈ యొక్క లేఖన భాగం ద్వారా మరి మీతో మరి పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నా, మీకు తెలియజేయడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉంటున్నాను. మరి చదవబడినటువంటి లేఖన భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకున్నాం. మరి ఈ లేఖన భాగము నుండి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, మరి ఈ లేఖన భాగంలో మరి నాకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క తలంపు ఏంటంటే ప్రభువునందు ఉన్నవారు అంశము. మరి ఈ లేఖన భాగంలో నుండి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి అంశం ఏంటంటే ప్రభువునందు ఉన్నవారు. మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువునందు ఉన్నవారు, మరి ప్రభువులో ఉన్నవారు, క్రీస్తులో ఉన్నవారు, ఆయన యందు ఉన్నవారు అనేటువంటి మాటలు చాలాసార్లు మరి ప్రస్తావించబడ్డాయి. ఆ మాటలకు అర్థం ఏంటంటే ఆయనను నమ్మిన వారని అర్థం, ఆయనను వెంబడించిన వారని అర్థం, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారని అర్థం అని మనందరూ కూడా తెలుసు. మరి దేవుని ద్వారా ఈ యొక్క అంశాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువునందు ఉన్నవారు, మరి ప్రభువునందు ఉన్నటువంటి వారు ఏ విధంగా వారు కొనసాగాలి, వారి ఆత్మీయ జీవితాల్లో వారు ఏ విధంగా కొనసాగాలి. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు ఈ యొక్క అంశాన్ని ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నాడు. వారు కూడా ప్రభువునందు ఉన్నారు అంటే వారు కూడా మరి ఆ భయంకరమైన పరిస్థితులలో యేసుక్రీస్తును నమ్మారు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారు, యేసుక్రీస్తులో వారు కొనసాగుతూ ఉన్నారు. ఆ విధంగా
మరి కొనసాగుతూ ఉంటుండగా వారిని బలపరచడానికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. మనం కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం. మరి కరోనా అన్నటువంటి తెగులును బట్టి, వ్యాధిని బట్టి మరి ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి. మనందరం కూడా సంఘాలకు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాం. మరి మనమందరం ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితులు ఉంటున్నాం. ఒకరినొకరము మరి పరామర్శించుకోలేని పరిస్థితులు ఉంటున్నాం. అయినప్పటికీ కూడా మరి ప్రభువునందు ఉన్నటువంటి వారమైనటువంటి మనము ఏ విధంగా మన ఆత్మీయ యాత్రలో కొనసాగాలి? ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇటువంటి కరువు కాలంలో, ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటుండగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేసినటువంటి ఒక విషయాలను ఖచ్చితంగా మనం గుర్తించి, గ్రహించి, అన్వయించుకొని ఆత్మీయ యాత్రలో మనం ముందుకు కొనసాగవలసిన వారం ఇచ్చినాం. మన అంశం ఏంటంటే ప్రభువునందు ఉన్నవారు ప్రభువును నమ్మినటువంటి వారు ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఏ విధంగా వారు కొనసాగాలి, ఏ విధంగా వారు ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. దేవుని ద్వారా మరి 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. 4 విషయాలను మరి త్వరగా మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉంటున్నాను. మొదటి విషయము మొదటి వచనంలో రాయబడి ఉంటుంది. మొదటి వచనంలో రాయబడి ఉంటుంది. మరి కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. మరి ఫిలిప్పు సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో అభిమానించాడు, ఎంతగానో ఆదరించాడు, బలపరిచాడు. మరి వారిని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. దేవుని ద్వారా ఫిలిప్పు సంఘాన్ని మరి దేవుడు మరి శాపించాడు, దేవుడు రక్షించుకున్నాడు. మరి పౌలును అందుకు సాధనంగా దేవుడు వాడుకొని ఉన్నాడు. మరి పౌలుకు మరి ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘానికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని, ఒక పాస్టర్కు ఒక సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘ కాపునటువంటి అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పు సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో అభిమానించాడు. వారి కొరకు ఎంతగానో ప్రయాసపడినవాడిగా ఉన్నాడు, వారి కొరకు ఎంతగానో శ్రమ పడినవాడిగా ఉన్నాడు. మరి జైల్లో కూడా పెట్టబడ్డటువంటి వాడిగా ఉంటున్నాడు, కొరడ దెబ్బలు కూడా తిన్నవాడిగా ఉంటున్నాడు. అటువంటి భారము కలిగినటువంటి పరిచర్యను అతడు చేసిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని ద్వారా మరి అటువంటి సంఘాన్ని మరి అతడు బలపరుస్తూ ఉన్నాడు, అతడు మరి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మరి ఏ విధంగా వారు కొనసాగాలి? వారందరూ కూడా ప్రభువులో ఉన్నారు, ప్రభువునందు ఉన్నారు, నూతన సృష్టిగా చేయబడ్డారు, రక్షించబడ్డారు, ఆయన అనుసరిస్తూ ఉన్నారు. మరి వారి పరిస్థితులను బట్టి వారు వెనుకడుగు వేయకుండా వారు ముందుకు ఏ విధంగా కొనసాగాలో ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. మనం కూడా మరి వారి మాదిరిని అనుసరించి మనము కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అవుతున్నాం. మొదటి మాట మొదటి వచనంలో రాయబడి ఉంటుంది, ప్రభువునందు స్థిరులై ఉండుడి. మొదటి మాట ఏంటంటే ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఉన్నటువంటి వారు, ఆయన నమ్మినటువంటి వారు చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే ప్రభువునందు స్థిరులై ఉండుడి. దేవుని ద్వారా మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ కూడా, ఎంత కరువు కాటకాలు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా, మరి ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక విశ్వాసిగా, దేవుని నమ్మినటువంటి బిడ్డగా మనమందరం కూడా మరి స్థిరులై ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు దానికి మాదిరిగా ఉంటున్నాడు. చెరసాల్లో వేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, మళ్ళీ చెరసాల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా మరి ప్రభువునందు స్థిరంగా అతడు కొనసాగాడు. ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడలేదు, వెనకకు వెళ్ళలేదు, వెనకకు తిరిగి పారిపోలేదు. మరి తన మాదిరిని తన విశ్వాసులతో పంచుకుంటా ఉన్నాడు. మరి వారు కూడా స్థిరులై ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాడు. వారి పరిస్థితులు కూడా అంతగా మరి బాగులేకపోవచ్చు, కానీ మరి ఆత్మీయంగా వారు స్థిరంగా ఉండాలని పౌలు ఆకాంక్షించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి స్థితిగతుల్లో మనం చూసినట్లయితే మన ఆర్థిక పరిస్థితులు కానీ, మన యొక్క మరి ఉద్యోగ పరిస్థితులు కానీ, మన యొక్క విద్యా సంవత్సరాలు కానీ, మన యొక్క కుటుంబ సమస్యలు కానీ, అనారోగ్య కారణాలను కానీ మనము హేతువు చూపకుండా, కారణాలు చూపకుండా, సాకులు చూపకుండా మనమందరం కూడా మరి ప్రభువునందు స్థిరులై ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి సంఘ కాపరిగా విశ్వాసులందరూ కూడా మరి స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీరందరూ కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి, ప్రభువునందు మరి బలవంతులై ఉండాలని నేను కూడా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవుని ద్వారా ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువునందు ఉన్నవారంట వారు స్థిరులై ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉంటున్నాం? మరి కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు,
సనుక్కునేవారుగా గొనుక్కునేవారుగా ఉంటారు. మరి కొన్నిసార్లు వెనుక తిరుగు చూసేటువంటి వారుగా ఉంటారు. మరి తట్టుకోలేనటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే ప్రభువునందు స్థిరులై ఉండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. స్థిరులైన వారు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. కొరింథీ సంఘాన్ని కూడా సంబోధిస్తూ పౌలు చెప్పినటువంటి మాటలు ఏంటంటే స్థిరులైన వారు. కొరింథీ సంఘం కూడా స్థిరంగా ఉండాలని, వారందరూ కూడా స్థిరులై ఉండాలని పౌలు ఆశించారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కూడా అదే మాటను చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ సంఘానికి కూడా అదే విషయాన్ని పౌలు బోధించాడు, నేర్పించాడు. మనందరం కూడా ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తించాలి. మనం కూడా నేర్చుకోవాల్సిన వారం ఇచ్చినాం. మన పరిస్థితులు, మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ, మనకున్న కుటుంబ సమస్యలు కానీ ఏది కూడా మరి ప్రభువు నుండి దూరం చేయదు. మరి క్రీస్తు మనకు తోడైండగా మనకు విరోధి ఇవ్వడం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. మరి వ్యాధులైనా బాధ అయినా కూడా మన ప్రభులో స్థిరంగా ఉండి ముందుకు కొనసాగవలసిన వారం ఇచ్చినాం. మొదటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభువునందు స్థిరులై యుండుడి. రెండవ విషయాన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. రెండవ వచనంలో ఆ రెండవ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ మాట ఏంటంటే ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడి. మొదటి మాట ప్రభువునందు స్థిరులై యుండుడి. రెండవ మాట ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడి. దేవుని ద్వారా మరి ఫిలిప్పు సంఘాన్ని చూసినట్లయితే ఫిలిప్పు సంఘములో రకరకాల వ్యక్తులు ఉంటున్నారు. మరి కొంతమంది మరి రోమా పౌరసత్వాన్ని కలిగిన వారు, కొంతమంది పౌరసత్వం లేనటువంటి వారు, కొంతమంది ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, మరి కొంతమంది మరి చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వారు ఉంటున్నారు. అన్ని తరగతుల వారు ఆ సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి వారి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా పౌలు వారికి ఇచ్చినటువంటి ఒక సూచన ఏంటంటే మరి ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండి. మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కూడా, మన యొక్క అంతస్తు ఏదైనప్పటికీ, మన తరగతి ఏదైనప్పటికీ, మన క్యాస్ట్ ఏదైనప్పటికీ, మన కులం ఏదైనప్పటికీ, మన ప్రాంతం ఏదైనప్పటికీ కూడా మనమందరం కూడా ప్రభువునందు ఉన్నవారం, ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వారం, ఆయనను అనుసరిస్తున్నటువంటి వారము, ఆయన చేత సృష్టించబడినటువంటి వారము, నూతన సృష్టిగా మనం ఎంచబడినటువంటి వారం. కాబట్టి మరి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభువునందు ఏక మనస్సు గల వారమై ఉండాలి. ఆ ఏకాత్మను మనం కలిగినటువంటి వారమై మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆది సంఘము అపోస్తలిక సంఘములో మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో వారందరూ కూడా ఏకాత్మతో ఏక మనసుతో వారు ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా వారు ప్రార్థన చేశారు కాబట్టి ఆ సంఘం ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగించారు. మరి ఈ పరిస్థితుల్లో కూడా మరి మనమందరం కూడా ఏక మనస్సు గలవారమై ఉండాలి. ప్రభువునందు ఏక మనస్సు గలవారమై ఉండాలి. మన దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, మన దూరంగా ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా ఏక మనస్సు, ఏకాత్మను కలిగి మనం ముందు కొనసాగుదాం, ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో వారందరూ కూడా ఏక మనస్సు, ఏకాత్మ కలిగి వారు ప్రార్థన చేశారు. యెరూషలేము సంఘం అంతా కూడా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు. మరి మన సంఘం ద్వారా కూడా అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం, అటువంటి సాక్ష్యాలు మనం కలిగి ఉంటున్నాం. ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు, ఏకాత్మ కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు, ఐక్యతతో దేవుని ఎదుట విజ్ఞాపన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు మన సంఘం ద్వారా మరి మన దేవుడు మన మధ్య జరిగించిన వాడుగా ఉన్నాడు. మనమందరం కూడా వాటికి సాక్షులమై ఉంటున్నాం. కాబట్టి దేవుని ద్వారా ఈ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని ద్వారా రెండవ మాట ఏంటంటే ఈ ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడి. దేవుని ద్వారా ఆ ఏక మనస్సును, ఏకాత్మను మనం కలిగి ఉందాం. దేవుని వాక్యంలో అందరికీ తెలిసినటువంటి లేఖన భాగం మరి కీర్తన భాగము 133వ కీర్తనలో మనం చూసినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుని ద్వారా మనమందరం కూడా ఆ విధమైనటువంటి ఐక్యతను, మరి ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని, ఏక మనస్సును మనం కలిగి ముందుకు కొనసాగుదాం. ఈ పరిస్థితులను కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారముగా, బలపరుచుకునే వారముగా, మరి ఏకాత్మతో ఏక మనస్సుతో మనం ప్రార్థన చేస్తూ మరి మనమందరం కూడా ముందుకు కొనసాగినట్లయితే రాబో దినాల్లో దేవుడు పరిస్థితులను అనుకూలపరిచి, దేవుడు సమస్తమును అనుకూలపరిచి ఈ యొక్క వ్యాధిని దేవుడు తొలగించి ఖచ్చితంగా మనమందరం కూడా మరొకసారి ప్రభు సన్నిధిలో, ఆయన మందిరంలో ఆయనను స్తుతించేటువంటి ధన్యతను మనకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ రెండు మాటలు ఇక్కడ నేర్చుకున్నాం. మొదటి మాట ప్రభువునందు స్థిరులై ఉండుడి. రెండవ మాట ఏంటంటే ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడి. మూడవ మాట మనం చూద్దాం. 3వ వచనంలో 3వ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అవును,
నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మూడవ మాట ఏంటంటే ప్రభువునందు ప్రయాసపరుడి. దేవుని ద్వారా అపోస్తున్నటువంటి పౌలు మరి ఆ యొక్క సంఘంకు ఇస్తున్నటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, సంఘానికి సెలవిచ్చినటువంటి ఆ మాట ఏంటంటే, అక్కడ కొంతమంది స్త్రీలను సంబోధిస్తూ ఉన్నాడు. అక్కడ కొంతమంది స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ స్త్రీలు ఏం చేస్తారంటే, ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. ఆ దినాల్లో స్త్రీల యొక్క పాత్ర మరి సంఘములో, పరిచర్యలో, సేవలో మరి స్త్రీలు ఎంతగానో సహకరించిన వారిగా ఉంటున్నారు. మరి దేవుడు సమస్తమును గమనించేవాడిగా ఉంటున్నాడు. ఆయన కనుదృష్టి మరి యథార్థముగా ప్రవర్తించే వారిపైన ఖచ్చితంగా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా తన పరిచర్యలో, తన సేవలో ఎవరైతే సహకరించారో, ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే ప్రోత్సహించారో, ఎవరైతే తనను బలపరిచారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. మరి ఇక్కడ కూడా తన పరిచర్యలో, తన సేవలో మరి కొంతమంది స్త్రీలు, 2 స్త్రీలు పేరు అక్కడ రాయబడినాయి. వారిని ఎంతగానో మరి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. వారిని బట్టి మరి సంఘానికి సూచన చేస్తూ ఉన్నాడు. సంఘానికి ఒక మంచి మరి మాటను మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటంట, వారెంతగానో ప్రయాసపడ్డారంట. వారికి సహాయం చేయవలసిందిగా బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవుని ద్వారా మరి కేవలం బ్రతిమలాడు కాకుండా మరి విశ్వాసులందరూ కూడా మరి ప్రభువునందు ప్రయాసపడేవారుగా ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 58వ వచనంలో ప్రభువునందు మీ ప్రయాసములు వ్యర్థము కావని అపోస్తలుడైన పౌలే కొరింథీ సంఘానికి ఆ యొక్క మాటను సెలవిచ్చాడు. మరి ప్రభువులో మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మరి దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. మరి దానికి రావాల్సినటువంటి ఆశీర్వాదం, దానికి రావాల్సినటువంటి మేళ్లను ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. తగు కాలంలో మరి తన చిత్తమును బట్టి ఖచ్చితంగా ప్రతి పనిని మరి ప్రతి ఒక్క ప్రయాసమును దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఈ దినాల్లో మరి చాలామంది మరి చిన్న చిన్న సంఘ కాపరులు మరి తక్కువ జీతం ఉన్నటువంటి కొంతమంది విశ్వాసమైనటువంటి వారు మరి ఎంతగానో మరి సమాజ సేవ చేస్తూ ఉన్నారు. భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు, మరి సరుకులు అందిస్తూ ఉన్నారు, మరి కొంతమంది వారికి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిజంగా దాన్ని చూసినప్పుడు నేను ఎంతగానో మరి చలించిపోయించున్నాను. వారికి అంత ఆర్థిక స్తోమత లేకపోయినప్పుడు కూడా ప్రభువునందు వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ విధంగా మరి లేనటువంటి వారికి, పేదవారికి, మరి ఆ యొక్క రోడ్ల పక్కన ఉన్నటువంటి వారికి అందరూ కూడా వారు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వారి యొద్దకు వెళ్ళి వారికి మరి ఆ యొక్క సహాయం చేస్తూ వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. దేవుని ద్వారా మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులను కూడా అంత రిస్క్ తీసుకొని ప్రయాసపడుతున్నటువంటి దైవజనులు, ప్రయాసపడుతున్నటువంటి కొంతమంది విశ్వాసులను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ద్వారా మరి ప్రభువునందు ప్రయాసపరుడి అని మనం చూస్తూ ఉన్నాం. మరి కొరింథీ సంఘానికి కూడా ఆ మాటను తెలియజేసి ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా తెస్సలోనిక సంఘంలో కూడా ఆ విధంగా ప్రయాసపడి ఉంటున్నాడు. రాత్రింబగలు ప్రయాసపడి, కష్టపడి, శ్రమకు ఓర్చుకొని మరి ఆ సంఘాన్ని బలపరిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉంటున్నాయి. తెస్సలోనిక సంఘంలో కూడా మరి పౌలు ఎంతగానో ప్రయాసపడి సంఘాన్ని బలపరిచిన వాడిగా ఉన్నాడు. తిమోతి కూడా అదే మాటను రాస్తా ఉన్నాడు. ప్రయాసపడము, ప్రభు పని నిమిత్తమై ప్రయాసపడము, కష్టపడని తిమోతి కూడా, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి కూడా ఆ విషయాలు మరి తెలియజేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని ద్వారా మరి మనకిచ్చినటువంటి స్తోమతను బట్టి, మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఖచ్చితంగా మనం ప్రభు పనిలో ప్రయాసపడదాం, కష్టపడదాం. మరి వీలైతే కొందరికైనా మనం సహాయం చేద్దాం, కొందరినైనా మనం బలపరుస్తాం. మరి అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక క్రైస్తవునిగా ప్రభువునందు ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధ్యత, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి కొందరికైనా మరి మన యొక్క సహాయాన్ని మనం అందించవలసినటువంటి వారం ఇచ్చినాం. మరి 3వ విషయము ప్రభువునందు ప్రయాసపరుడి. చివరి మాటను మనం చూసుకొని ముగించుకుందాం. మరి చివరి మాట 4వ వచనంలో రాయబడి ఉంటుంది. 4వ వచనంలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దేవుని ద్వారా మధ్యాహ్న కాల సమయంలో 4 విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. మొదటి విషయము ప్రభువునందు స్థిరులైనుడి. 2వ విషయము ప్రభువునందు ఏక మనసు గలవారైనడి. 3వ విషయము ప్రభువునందు ప్రయాసపరుడి. 4వ విషయము ప్రభువునందు ఆనందించుడి. దీని ద్వారా ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, ప్రభువునందు ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మరి ఎంత క్లిష్టమైన కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా
ప్రభునందు మనము ఆనందించవలసిన వారమైంటున్నాం. మరి ప్రభునందు ఆనందిస్తే అది దేవుడు మనకు బలముగాను శక్తిగాను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ఆనందించడం, యెహోవా యందు ఆనందించుట మనకు బలముగా దేవుడు ఎంచుతూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు ఆ చెరసాలలో ఉండి కూడా ప్రభునందు ఆనందిస్తూ, ప్రభునందు సంతోషిస్తూ మరి ఇతరులను కూడా ప్రోత్సహించిన వ్యక్తిగా ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోకుండా, మన స్థితులను బట్టి మనము కృషించిపోకుండా, నిరాశకు నిస్పకు లోను కాకుండా మనము బలవంతులమై ఉండి ప్రభువునందు ఆనందిస్తూ ఇతరులను కూడా ప్రోత్సహించే వారంగా ఉండాలి. మరి చిన్న చిన్న విషయాలను బట్టి మనము మరి చాలాసార్లు మనము నిరాశపడుతూ ఉంటాం. చిన్న చిన్న కారణాలను బట్టి చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. ఈ యొక్క పరిస్థితుల్లో చాలా మట్టుకు చాలామంది నిరాశలో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రభువునందు మరి ఆనందించుడి. దేవుని ద్వారా ప్రభువులో ఆనందిద్దాం. ఖచ్చితంగా ప్రభువుకు సమస్తాన్ని మనం అప్పగించుకుందాం. ఆయన మరి సింహాసనం పైన ఏలుతూ ఉన్నాడు. ఆయన సమస్తమును ఆయన ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆయనకు మనం అప్పగించుకుందాం. మరి ఖచ్చితంగా ఆయన సమస్తాన్ని మరి నడిపించేవాడిగా ఉంటున్నాడు. మన భవిష్యత్తును బట్టి, మన ఉద్యోగాలను బట్టి కావచ్చు, మన యొక్క పిల్లలను బట్టి కావచ్చు, వివాహాలను బట్టి కావచ్చు, ఏ కారణాన్ని బట్టి అయినా ఒకవేళ మనం ఇంకా చింతిస్తూ ఉన్నట్లయితే, కృంగి ఉన్నట్లయితే, మరి దేవుని వాక్యం మన మీదకి వస్తూ ఉంది. ప్రభునందు ఆనందించుడి, ప్రభులో మనం సంతోషిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి వసతులను బట్టి, దేవుడు మనకి కల్పించినటువంటి భద్రతను బట్టి, మనకిచ్చినటువంటి ఆ యొక్క సంరక్షణను బట్టి మన దేవుని యందు సంతోషిస్తూ, దేవుని యందు ఆనందిస్తూ ముందు కొనసాగుదాం. ఇతరులను మనం ప్రోత్సహించే వారిని ఉందాం. ఒకవేళ మరి పౌలు కూడా ఒకవేళ చెరసాల్లో ఉండి నిరాశకు నిస్పకు లోనై ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ దినాన ఈ పత్రిక ఉండేదిగా, మరి ఆ సంఘమును బలపరిచేవాడుగా నేటి దినాన కూడా ఈ యొక్క వాక్యము మనకు దొరికేది కాదేమో. ఒకసారి మనల్ని మనం విమర్శించుకుందాం. ఏ విషయంలోనైనా ఇంకా మనలో అటువంటి ఆలోచనలు, అటువంటి నెగటివ్ థింకింగ్, అటువంటి నెగటివ్ థాట్స్ ఉన్నట్లయితే వాటిని తొలగించుకుందాం. మరి ప్రభులో మనము ఆనందిస్తాం. మరి ఇతరులను మనం ప్రోత్సహిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుని ద్వారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా ఈ యొక్క 4 విషయాలను మనకు బయలుపరిచినాడు. ప్రభునందు ఉన్నవారు వారు ఏ విధంగా కొనసాగాలి, ఏ విధంగా కొనసాగాలంట? ప్రభునందు స్థిరులై ఉండాలంట, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండాలంట, ప్రభునందు ప్రయాసపడాలంట, ప్రభునందు ఆనందించాలంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా లోపం ఉన్నట్లయితే మనని మనం సవరించుకుందాం, సరి చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, వాక్యానుసారంగా ముందుకు కొనసాగుదాం. ఖచ్చితంగా దేవుడు మరి మనల్ని కూడా అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. పౌలును దేవుడు ఫిలిప్పు సంఘానికి ఆశ్చర్యకరంగా ఉంచాడు. ఫిలిప్పు సంఘాన్ని అనేకులకు సంవత్సరాలుగా దేవుడు ఆశ్చర్యకరంగా ఉంచుతా ఉన్నాడు. నేటి దినాన్ని కూడా ఈ యొక్క సమయంలో కూడా ఫిలిప్పు సంఘాన్ని మనకును ఆశ్చర్యకరంగా ఉంచాడు. మరి మన యొక్క జీవితంలో మనం కూడా ప్రభునందు ఉండేటువంటి గొప్ప ధన్యతను, గొప్ప ఆత్మీయ ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మరి మనం కూడా ప్రభునందు ఉండి స్థిరులైందాం, ఏక మనసు గల వారమైందాం, ప్రయాసపడదాం, ఆనందిద్దాం, ఇతరులను మరి ప్రోత్సహిస్తూ, ఇతరుల కొరకు మరి ప్రయాసపడుతూ, ఇతరులను బలపరుస్తూ మనం ముందు కొనసాగుదాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశించును గాక. దయచేసి అందరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క మరి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రం వందనాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, గొప్ప ధన్యతను బట్టి ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మరి ప్రభువునందు ఉన్నటువంటి మేము, విశ్వాసులమైన మేము ఏ విధంగా అయా ముందు కొనసాగాలో ప్రభు మాకు నేర్పించారు. మాకు నాయన ఇచ్చినటువంటి యొక్క నాయన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. అయా మేము స్థిరులమైండి, అయా ఏక మనసు గలవారమైండి, ప్రయాసపడే వారముగా, ఆనందించే వారముగా ఉంటున్నాయన. ఇతరుల కొరకు ప్రార్థిస్తూ, ఇతరులను బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, ఇతరులకు సహాయం చేస్తున్నాయన. అనేకులకు తండ్రి ఆశ్చర్యకరంగా ఉండేటువంటి కృపను మాకు అందరికీ దయచేయమని, విన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, సంఘమంతటిని పేరు పేరును దీవించి ఆశ్రయించమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అందరి సహవాసము, సంతోషము, ఆనందము ఈపును ఎల్లప్పును విన్నటువంటి ప్రతి బిడ్డకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యు.